హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చిన్న చిన్న అకేషన్స్కి అంటే బర్త్డే పార్టీస్కి కానీ లేదా మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రూట్స్ని కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా నేను 2 రకాల ద్రాక్షని తీసుకున్నానండి. అలాగే దానిమ్మ గింజలు, దీంతోపాటు పపాయ, అలాగే గోవాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఆరెంజ్ సెంటర్గా కట్ చేసి పిక్కల్ని తీసేసి వేసుకోవాలి. అలాగే బనానా, యాపిల్ ఇవే వేయాలని లేదండి, నా దగ్గర ఉన్నవి వేసాను. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకొని కలుపుకోండి. ఇలా చేయటం వల్ల మనకి ముక్కల కలర్ మారకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోగా మనం కస్టర్డ్ని రెడీ చేసుకుందాం. ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు దగ్గరగా అయినంత వరకు కదుపుతూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక ఇందులో 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మీకు ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. చక్కగా అడుగంటకుండా అలా కలుపుతూ పాలు దగ్గరకు అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని లంప్స్ లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి. కస్టర్డ్కి బదులు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పాలన్నిటిని దగ్గరగా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది వేసే ముందు కూడా ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగు కొంచెం మడ్డిలా ఉండిపోతుంది. ఇది వేసాక 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలా అడుగంటకుండా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అందులో సబ్జా గింజలు వేసుకోండి. అది మీ ఇష్టం, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 1 టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసినాక ఇప్పుడు పూర్తిగా చల్లారిన కస్టర్డ్ కూడా తెచ్చి వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. కస్టర్డ్ చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా మొత్తం అంతా కలుపుకున్నాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ డిష్ మీద మాత్రం మీ అభిప్రాయం తప్పకుండా చెప్పాలండి, ఎందుకంటే మీకు ఈ డిష్లు నచ్చుతున్నాయా లేదా, నేను చేసినవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియటం లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.